వస్తే ఖచ్చితంగా ఇక్కడ పావించి తీశారు కదా! ఇంకా అయినా కంప్లెయింట్ వస్తుందంటే ఒక హాఫ్ ఇంచ్ కూడా తీయొచ్చు. దీనివల్ల ఏ ప్రాబ్లమ్ లేదండి. అంటే నేను మార్క్ చేసినప్పుడొచ్చేసి ఇక్కడికి కుట్టు ఇక్కడికుంది కాబట్టి ఇక్కడికి మార్క్ చేశాను. మనకు ఖర్చు కావాలి గదా! ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయాలన్నమాట. హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే కుట్టిన తర్వాత మనకి ఇక్కడొచ్చేస్తదండి. వచ్చేసి చెస్ట్ తక్కువ. పొట్ట ఎక్కువండి. ఇప్పుడు పొట్ట కొంతమందికి ఎక్కువుంటది. ఇంకొకటి ప్రెగ్నెంట్ లేడీస్‌కి కూడా ఉంటది గదా! ఆ టైప్ అన్నమాట ఇది. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఆది జాకెట్ తోటి ఒక బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి. ఇది వచ్చేసి లైనింగ్ తడిపి ఐరన్ చేసి పెట్టేసుకున్నాను. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ వైపు ఉన్నాయండి. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉందండి. ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అన్నమాట. తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి కస్టమర్ మనకిచ్చిన ఆది బ్లౌజ్ అండి. ఇందులో నుంచి ఫస్ట్ నేను నడుము కొలత తీస్తాను. చూడండి, ఆది జాకెట్ ఉపయోగించి నేను బ్లౌజ్ ని ఏ విధంగా కట్ చేస్తాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి నడుమండి. నడుము కొలత వచ్చేసి నాకు 37 ఇంచెస్ ఉంది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు చూద్దామండి. పొడవు వచ్చేసి 14.5 ఉందండి. ఓకేనా? ఇది పక్కన పెట్టేద్దాము. ఫస్ట్ పొడవు మార్క్ చేద్దాం. ఇక్కడ నుంచి 14.5 కదా, అందులో పావించి కింద నడుము పట్టి కుట్టుకోవడానికి ఇంకొక హాఫ్ ఇంచ్ వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేయడానికి, అంటే టోటల్ పొడవు వచ్చేసి 15 ఇంచులు మార్క్ చేసేసాను. ఓకేనండి? అదే 15 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రైట్ గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఓకేనండి? నడుము కొలత ఎంతండి? 37. 37లో 4వ భాగం ఎంత? 9.5. ఓకేనా? ఇక్కడ 9.5 మార్క్ చేస్తున్నానండి. ప్లస్ 1 ఇంచ్ డాట్. 1 ఇంచ్ డాట్ మార్క్ చేసేసాను. టోటల్ ఎంత? 10.5 మార్క్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి నడుము కొలత 4వ భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే ఎంతండి? 10.5 అనమాట. అదే 10.5ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. దేనికి? ఇది చెస్ట్ లూజ్ అండి. చెస్ట్ లూజ్ అంటే మీరు మిడిల్ చెస్ట్ అనుకున్నారు. మిడిల్ చెస్ట్ కాదండి. ఇది వచ్చేసి అప్పర్ చెస్ట్ కొలత అనమాట. మనకి బ్యాక్ పార్ట్ లో మిడిల్ చెస్ట్ ని యూజ్ చేయమండి. ఓకేనా? ఈ రెండింటిని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేస్తాను. ప్లస్ ఖర్చు. ఓకేనండి? ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మరి 35, 36 అబవ్ ఉన్న వాటికి వచ్చేసి నేను షోల్డర్ వచ్చేసి డీప్ నెక్ అనండి. షోల్డర్ వచ్చేసి నేను పావు తక్కువ 6 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. అదే పావు తక్కువ 6 ఇంచులకి ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. చూడండి, ఇంకొక లైన్ డ్రా చేసేసాను. ఇక్కడ చూడండి, చంక డౌన్ వచ్చేసి 5.5 మార్క్ చేస్తున్నాను. అదే 5.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసుకుంటున్నాను. 1.5 ఇంచుకి ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఈ స్కేల్ ఉపయోగించి ఈ లైన్, ఈ మార్కింగ్, ఈ 3 టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసి ఈ విధంగా చంక దగ్గర రౌండ్ చేపించేయడమేనండి. ఇక్కడ వచ్చేసి చంకను కొలుచుకునే విధానం అండి. నేను ఇంకా ఆది బ్లౌజ్ లో చంక ఎంత ఉండేదని చూపించలేదు కదా, కొలిచి చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ మార్జిన్ వదిలిపెట్టేసుకొని మనము హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చు విడిచిపెట్టి కుడతామో అంత ఫస్ట్ మార్క్ చేయాలండి. అంటే ఎక్కడ కుట్టు పడుతుందో అక్కడ మార్క్ చేసేసాను అనమాట. ఆది జాకెట్ ఉంటే ఆది జాకెట్ అయినా చూసుకోండి, లేదంటే ఈ విధంగా చంక రౌండ్ ఎంత ఉంది అనేది ఇట్లా కొలుచుకొనైనా చూసుకోవచ్చండి. చూడండి, చంక రౌండ్ ఎంత అనేది కొలుచుకొని చూస్తున్నాను. నాకు వచ్చేసి పావు తక్కువ 9 ఇంచులు వచ్చింది అనమాట. మీరు టేప్ అయినా కొలుచుకోండి, లేదంటే మీ దగ్గర మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ ఉపయోగించి ఈ విధంగా ఎక్కడ కుట్టు పడుతుందో అక్కడ ఈ విధంగా కొలుచుకొని చూస్తే మనకు కరెక్ట్ గా సరిపోయిందండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి కింద వైపున డాట్స్ మార్క్ చేస్తున్నానండి. ఈ 10.5లో సగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. ఎంత వచ్చింది? 5 గీత వస్తుందండి. చూడండి, అది 5 గీతని ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. వచ్చేసి మనకి ఆది బ్లౌజ్ లో బ్యాక్ సైడ్ డాట్ ఎంత ఉందనేది ఒకసారి చూద్దాం. 4.5 ఉందండి. ఓకే, 4.5 ఇక్కడ మార్క్ చేస్తున్నాను. మనం 1 ఇంచ్ డాట్ తీసుకున్నాం కాబట్టి ఇటువైపున హాఫ్ ఇంచ్, ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకుని డాట్ కుట్టేటప్పుడు ఈ విధంగా. ఓకేనండి? ఇంకా
పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి సైడ్ కుట్టుబడి దగ్గర ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీయాలండి. ఈ విధంగా క్రాస్ తీయడం వల్ల సైడ్ ఏ విధమైన ముడతలు రావండి. మీరు క్రాస్ తీయకుండా కుట్టారనుకోండి ఇక్కడ ముడతలొచ్చే ఛాన్స్ ఉంటది. పైగా ఈ ఖర్చు ఉంటది గదా! బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఖర్చు బయటకొచ్చేస్తదండి. అందుకని ఖచ్చితంగా ఇక్కడొచ్చేసి 1/2 ఇంచ్ వచ్చేసి క్రాస్ తీయండి. ఓకేనా? అంతవరకు అయిపోయింది గదండీ! ఇక్కడొచ్చేసి మనము నెక్ వచ్చేసి 2.5 ఇంచులకి మార్క్ చేస్తున్నా. ఇంకా డీప్ వచ్చేసి ఒకసారి కొలుచుకొని చూద్దామండి. డీపు ఎంతుందనేది ఒకసారి కొలుద్దామా? చూడండి. స్కేల్ ఈ విధంగా ప్లేస్ చేసి ఒకసారి ఎంతుందండి? నాకొచ్చేసి ఎగ్జాక్ట్‌గా 9.5 వచ్చిందనమాట. నేనిక్కడ ఏం ఖర్చులు యాడ్ చేయలేదండి. ఇప్పుడు చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడ 1/2 ఇంచ్ వదిలిపెట్టేస్తే ఎంతొచ్చింది? 9.5. ఇది కుట్టిన బ్లౌజ్‌లో వచ్చేసి మనకి 9.5 వచ్చిందనమాట. ఒక పావించు కిందొచ్చేసి ఈ కుట్టుకున్న తర్వాత ఇక్కడికి గదా కట్ చేస్తాము. కుట్టుకున్న తర్వాత ఇక్కడికెళ్తది కాబట్టి మనకు 9.5 కరెక్ట్ వస్తదండి. ఇక్కడ 1/2 ఇంచు మార్జిన్ వదిలేసాను. ఓకేనా? టోటల్ ఎంతుందనేది ఇప్పుడు చూద్దామండి. ఎంతుందండి? 9.5. ఇక్కడ చూడండి. అదే 9.5ని ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఓకేనా? ఇదొచ్చేసి బ్రాడ్ బానే వేసుకుంటారు కాబట్టి నేను 3.5 ఇంచుల వరకు బ్రాడ్ పెడుతున్నానండి. ఓకేనా? ఇది కస్టమర్ ఇష్టాన్ని బట్టండి. వాళ్ళు బ్రాడ్ ఎక్కువగా ఇష్టపడతారా? ఇష్టపడరా? అనే దాన్ని బట్టి మనం ఇక్కడ బ్రాడ్ తీయాలి. ఓకేనా? ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ స్కేల్‌ని ఉపయోగించి స్ట్రెయిట్‌గా ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడమేనండి. లేదు మీకు ఇంకా యూ షేప్ కావాలంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసేసుకొని చూడండి. యూ షేప్ కావాలంటే ఈ కార్నర్‌లో ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చామనుకోండి పర్ఫెక్ట్ యూ షేప్ వస్తదండి. నేనొచ్చేసి ఇక్కడ రౌండ్ షేపే తీస్తున్నాననమాట. ఓకేనా? ఇంకిక్కడొచ్చేసి షోల్డర్స్ జారకుండా పట్టుకొని ఉండడం కోసం ఒక పావించ్ అనమాట. పావించి నెక్ వైపున డౌన్ పెట్టడం వల్ల మనకొచ్చేసి షోల్డర్స్ జారవండి. ఓకేనా? డీప్ నెక్ కొలతంటే ఎవరికైనా గూడా ఇక్కడ ఒక పావించి డౌన్ పెట్టి చూడండి. మీకు షోల్డర్స్ జారవు. ఈ నెక్ వైపున పట్టుకొని ఉంటదండి. అంతేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా రన్నర్‌తో ఒకసారి మార్క్ చేస్తాను. ఈ రన్నర్‌తో మార్క్ చేసుకోవడం వల్ల కుట్టుబడి దగ్గర మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటదండి అందుకోసం. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తానండి. ఇక్కడ చూడండి. మార్క్ చేసుకున్నట్టుగా బ్యాక్ పార్ట్‌ని కట్ చేశాననమాట. ఇప్పుడొచ్చేసి మనం కట్ చేసేది స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ అండి. ఓకేనా? స్ట్రెయిట్ కట్ కాబట్టి ఇక్కడ ఓపెన్స్ వచ్చేసి మన వైపున పెట్టేసుకొని ఈ బ్లౌజ్‌ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయాలండి. మార్క్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్‌ని తీసుకొచ్చి ఈ విధంగా స్ట్రెయిట్‌గా ప్లేస్ చేసి అవుట్‌లైన్ అంతా డ్రా చేశానండి. మనం వచ్చేసి ఇక్కడనమాట. ఈ ప్లేస్‌లో వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాము. ఈ క్లాత్ ఉంది గదా! దీన్నొచ్చేసి మనం షేప్ పట్టీకి ఉపయోగిస్తామండి. ఇక్కడొచ్చేసి స్ట్రెయిట్‌గా ఈ విధంగా ప్లేస్ చేసేసాను. ఏంటి? బ్యాక్ పార్ట్‌ని తీసుకొచ్చేసి. ఇంకా మిగిలిన ఈ క్లాత్‌నొచ్చేసి మనము హ్యాండ్స్‌కి కట్ చేసుకోవచ్చండి. ఓకేనా? అంటే ఇది ఎందుకు పర్టిక్యులర్‌గా చెప్తానంటే మన క్లాత్‌ని విధంగా సేవ్ చేస్తూ కట్ చేయాలని కూడా మనకు తెలియాలండి. అందుకోసం. ఇప్పుడొచ్చేసి మనము ఫస్ట్ నేను షోల్డరు ప్లస్ చంక ఇప్పుడే కట్ చేసేస్తాను. చూడండి. ఇదయిపోయింది గదా! ఇప్పుడొచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఇంకిక్కడొచ్చేసి నెక్ గూడా. నెక్ గూడా ఇక్కడ కట్ చేస్తున్నానండి. ఇక్కడ పావించుని డౌన్ పెట్టుకున్నాం గదా! ఇది ఫ్రంట్‌కి, బ్యాక్‌కి కలిపి ఈ పావించి డౌన్ పెట్టి తీయాలండి. ఇప్పుడు ఈ పావించిని కూడా నేను కట్ చేసేసాను. ఇంకొచ్చేసి మనకి ఈ బ్యాక్ పార్ట్‌తో పని లేదండి. ఓకేనా? తీసి పక్కన పెట్టేస్తున్నా. ఇక్కడొచ్చేసి ఫ్రంట్ లోకి తీద్దాము. చూడండి. ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్‌కి ఈ విధంగా మార్క్ చేసేసుకొని మీకు గనక చంక లోతు తీయడం చేత కాకపోతే ఏమంటే అంటే స్టార్టింగ్ పీరియడ్ చెప్తున్నానండి. ఈ స్కేల్‌ని ఉపయోగించి ఈ విధంగా, ఈ విధంగా గూడాను మనం చంకలోకి తీయొచ్చండి. ఈ స్కేల్‌ని ఉపయోగించి ఈ విధంగా రౌండ్ షేప్ తీసేస్తే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తదండి. ఓకేనా? ఇది అయిపోయింది గదా! ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్‌కి మార్క్ చేస్తున్నాను. అదే 7 ఇంచెస్ ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇక్కడొచ్చేసి నేను
ఒక 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను. ఫస్ట్ చూద్దామండి. నేను ఆది జాకెట్‌లో కూడా ఒకసారి కొలిచి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి రౌండ్ షేపే కాబట్టి ఇక్కడ కూడా నేను రౌండ్ నెక్కే కాబట్టి రౌండ్ షేప్ ఇచ్చేస్తాను. ఒకసారి తీసుకొచ్చి కొలుచుకుందాం. ఇక్కడ ఖర్చుకుని విడిచిపెట్టేసి మనం కొంచెం రౌండ్ ఎక్కువ చేయాలి. ఇక్కడ నేను వచ్చేసి 2.5 పెట్టాను కదా, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తాను. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుని ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు రౌండ్ షేప్ ఇద్దాం. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒకసారి నెక్ కొలుచుకొని చూద్దామండి. ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చులు విడిచిపెట్టి ఇక్కడ మార్జిన్ ఎంత ఉందో అంత విడిచిపెట్టేసి కొలుచుకున్నామండి. ఓకేనా, నాకైతే కరెక్ట్గా సరిపోయింది అనమాట. దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ ఇదే బ్లౌజ్ ఈ విధంగా తీసుకొచ్చేసి ఎక్కడైతే కుట్టుంది అక్కడ ఒక మార్క్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడ నుంచి నేను 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ డౌన్కి పెట్టేస్తున్నాను. అంటే టోటల్ ఎంత వచ్చింది నాకు ఒక 5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. అంటే ఇక్కడ నుంచి నేను 5 ఇంచులని మార్క్ చేసేస్తున్నాను. ఇది అయిపోయింది కదా. ఇది వచ్చేసి ఫ్రంట్ పొడవు చూద్దాం. అంటే ఈ సైజు తగినట్టు వీళ్ళకి చెస్ట్ లేదండి. మామూలుగా అయితే చెస్ట్ పొడవు కూడాను వీళ్ళకి లెంత్ ఎక్కువ రావాలి, కానీ వీళ్ళకి చాలా అంటే చాలా తక్కువ ఉంది. అది కూడా నేను ఏ విధంగా అనేది ఒకసారి కొలిచి చూపిస్తాను. ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి మార్క్ చేసేస్తున్నాను. ఒకసారి ఫ్రంట్ పొడవు ఎంత వచ్చిందో చూద్దాం. ఎంత వచ్చింది? 2.5 వచ్చింది. దీనికి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసేసి నేను 13 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. అంటే నేను మార్క్ చేసినప్పుడు వచ్చేసి ఇక్కడికి కుట్టు ఇక్కడికి ఉంది కాబట్టి ఇక్కడికి మార్క్ చేశాను. మనకు ఖర్చు కావాలి కదా, ఒక 1/2 ఇంచ్ యాడ్ చేయాలన్నమాట. 1/2 ఇంచ్ యాడ్ చేస్తే కుట్టిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేస్తుందండి. పైన షోల్డర్కి వచ్చేసి నేను ఖర్చు విడిచిపెట్టి కొలిచాను, కానీ కింద వైపున వచ్చేసి ఖర్చు నేను యాడ్ చేయలేదండి, 1/2 ఇంచ్ ఖర్చు. అందుకని ఇప్పుడు నేను యాడ్ చేశాను. టోటల్ పొడవు వచ్చేసి 13 ఇంచెస్ అనమాట. 13 ఇంచెస్ ఆ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రైట్ గా చూడండి, ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా, ఇది అయిపోయింది కదా. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచులు ఎవరికైనా కూడాను ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచులకు మార్క్ చేయాలి. వీళ్ళకి వచ్చేసి చెస్ట్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ డాట్ వెడల్పు కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. డాట్ వెడల్పు కూడా చాలా తక్కువ ఉంది, 1.5 ఉంది. 1.5 అంటే ఎంత అండి? ఫోల్డింగ్ మీద 1.5 అంటే 2.5 ఇంచులు ఉంది. ఎగ్జాక్ట్ గా 2.5 ఇంచులు ఉందండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి సైడ్ వచ్చేసి ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేసేసుకున్నాం. నేను ఆది జాకెట్ నుంచి కూడా ఒకసారి కొలిచి చూపిస్తానండి. ఇక్కడ నుంచి ఇది వచ్చేసి 13 ఇంచెస్ మార్కింగ్ అండి. దానికంటే ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేసేసుకొని ఈ విధంగా క్రాస్ గా ఒక లైన్ రాసేసేయాలి. ఓకేనా, ఇంతవరకు అయిపోయింది కదా. ఇక్కడికి కదా ఉక్సులు పట్టి కాజా పట్టిది చేపట్టి కోసం ఇక్కడ పైకి మార్క్ చేసేసుకున్నాం ఇక్కడ. ఓకేనండి, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఒకసారి కొలుచుకుందామండి. మనకు కావాల్సింది ఎంత అండి? నడుము కొలత 9.5. ఇప్పుడు వచ్చేసి ఈ 9.5 వస్తుందా లేదా అనేది, ఎంతవరకు వస్తుంది అనేది చూద్దాం. ఇక్కడ నుంచి ఎంత ఉంది? గీత తక్కువ 3 ఉంది. సరే, ఈ గీత తక్కువ 3 ఇక్కడ నుంచి 9.5 అంటే ఇక్కడికి వస్తుందండి. నాకు ఇక్కడికి వస్తుంది. నేనేం చేస్తాను, ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. ఫ్రంట్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఫ్రంట్ కి మన వైపు కంటే బ్యాక్ పార్ట్ మార్కింగ్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకుంటున్నాను. ప్లస్ ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ ఎందుకండి లోపలికి మార్క్ చేస్తున్నానంటే స్టార్టింగ్ హుక్స్ పట్టుకుని ఉండడం వల్ల కూడాను మనకి షోల్డర్స్ జారవండి. అందుకోసం ఇక్కడ 1/2 ఇంచ్ ఖచ్చితంగా స్టార్టింగ్ హుక్స్ పట్టుకుని ఉండడం కోసం 1/2 ఇంచ్ ఎవరికైనా కూడాను ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా లోపలికి మార్క్ చేయండి. ఎవరికైనా స్టార్టింగ్ హుక్స్ లూజ్ ఉందని కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా ఇక్కడ 1/2 ఇంచ్ తీశారు కదా, ఇంకా అయినా కంప్లైంట్ వస్తుందంటే ఒక 1/2 ఇంచ్ కూడా తీయచ్చు. దీనివల్ల ఏ ప్రాబ్లం లేదండి. ఓకేనా, ఇప్పుడు ఒకసారి కొలుచుకొని చూద్దాం. మనకి ఎంత కావాలండి? నడుము కొలత 9.5. ఇక్కడ ఎంత ఉంది? 3.5. ఈ డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 9.5 నాకు ఇక్కడికి వచ్చిందండి. అంటే ఈ రెండింటిని కలిపితే ఇక్కడికి స్ట్రైట్ గా ఒక లైన్ రాసేయడం ప్లస్ ఖర్చు. అంతేనండి, చూసారు కదా, చాలా సింపుల్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చాలా ఇబ్బంది పడిపోతుంటారు, కానీ చాలా అంటే చాలా ఈజీ ఉంటుందండి ఫ్రంట్. నా మెథడ్ లో కనుక మీరు ఫాలో అయితే. కాకపోతే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు. ఈ కొలతకు వచ్చేసి వీళ్ళకి చెస్ట్ చాలా అంటే చాలా తక్కువ ఉంది.
మిడిల్ చెస్ట్ తక్కువ ఉంది. ఇంకా చెస్ట్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ లెంత్ కూడా మనకు తక్కువ వచ్చిందండి. లేదంటే వీళ్ళకొచ్చేసి 14 హెవీ చెస్ట్ ఉంటే 14.5 వరకు కూడా వెళ్తది. ఏంది ఈ నడుము కొలతకి చెప్తున్నానండి. వీళ్ళకొచ్చేసి చెస్ట్ తక్కువ, పొట్ట ఎక్కువండి. ఇప్పుడు పొట్ట కొంతమందికి ఎక్కువ ఉంటది. ఇంకొకటి ప్రెగ్నెంట్ లేడీస్‌కి కూడా ఉంటది కదా! ఆ టైప్ అన్నమాట ఇది. ఓకేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడొచ్చేసి రన్నర్‌తో ఒకసారి మార్క్ చేస్తున్నా. రన్నర్‌తో మార్క్ చేసుకుంటే కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటదండి. చూడండి. సైడ్ కుట్టుబిడ్డ దగ్గర కూడా మార్క్ చేసేసుకున్నా. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తానండి. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా! ఇక్కడ నేను ఒక కొలత చూపిస్తానన్నాను. అదేంటంటే ఇక్కడొచ్చేసి సైడ్ అండి. ఈ సైడ్ కూడాను మీరు ఎవరికైనా డౌట్ లేకుండా మనము ఈ ఫ్రంట్ పొడవైతే ఎంత తీసుకున్నామో దానికి 1 ఇంచ్ పైకి మార్క్ చేసేసుకుంటే సరిపోద్దండి. లేదు ఇంకా మీకు కరెక్ట్‌గా రావాలి, ఆది జాకెట్‌లో ఎంతుంది అంతే రావాలి అనుకుంటే ఇక్కడ చూడండి. ఇక్కడ కదా! ఇక్కడ నుంచి షేప్ పట్టీది వరకు ఎంతుందండి? 5:30 ఉందన్నమాట మనకి ఈ కుట్టు వరకు. దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్దండి ఇక్కడ. ఒక 1 ఇంచ్ యాడ్ చేసి 6:30 పెట్టుకున్నా సరిపోతది. ఓకేనండి. ఈ విధంగా అయినా మీరు కొలుచుకోవచ్చు. లేదంటే మీకు ఇంకా ఈజీ ఉంటదంటే మనకి ఫ్రంట్ పొడవుకి స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసేసుకొని ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతది. కొన్నిటికొచ్చేసి 3/4 ఇంచ్ అట్లా కూడా యాడ్ చేసుకోవాల్సొస్తదండి. అది చెస్ట్‌ని బట్టి మారుతుంటాయన్నమాట ఈ చిన్న చిన్న పాయింట్స్. ఓకేనండి. ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది కదా! దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దామండి. చూడండి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ చేసేసుకొని కింద వైపున ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేస్తానండి. చూడండి ఈ విధంగా ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసేసాను. వచ్చేసి హ్యాండ్‌ని తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్‌గా ఈ విధంగా ప్లేస్ చేసేద్దాం. ఫస్ట్ కింద ఒక పావించి ఎక్స్ట్రా మార్క్ చేసేసుకుందామండి. కింద హ్యాండ్ కోసం పట్టీ కుట్టడం కోసం. ఓకేనా? ఇది కంప్లీట్ అయిపోయింది కదా! ఇక్కడి నుంచి. ఇక్కడి నుంచి ఇదొచ్చేసి హ్యాండ్ లూజు. ఇక్కడికుందండి కుట్టు. నేను ఒక 1/2 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడికుందండి కుట్టు ఇది. ఒక పైనకి ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఒకసారి ఎంత పొడవుంది హ్యాండ్ అనేది కూడా ఒకసారి చూద్దాం. టోటల్ ఖర్చులతో కలిపి పైన కింద ఎంతుంది? 8:30 ఉంది. అదే 8:30 ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేద్దాం. ఇప్పుడొచ్చేసి ఇక్కడి నుంచి ఎంత ఉందండి? 3 ఇంచెస్ ఉంది. వచ్చేసి 3:15 మార్క్ చేస్తున్నాను. అదే 3:15 ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేస్తున్నానండి. మామూలుగా అయితే ఫుల్ లెంత్ హ్యాండ్ అనుకోండి ఒక 3:30 అట్లా మార్క్ చేయాలండి వీళ్ళకి. హ్యాండ్ డౌన్ వచ్చేసి నేను ఇక్కడొచ్చేసి షార్ట్ హ్యాండే కాబట్టి 3:15 మార్క్ చేసేసాను. ఇక్కడ నుంచి 2:15 మార్క్ చేస్తున్నాను. ఈ రెండిటిని కలిపి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి. ఇక్కడొచ్చేసి ఇది హ్యాండ్ లూజ్. ఓకేనండి. ఇక్కడ చూడండి హ్యాండ్ షేప్‌ని ఏ విధంగా తీయాలంటే ఇక్కడ ఒక పావించి ఈ విధంగా డౌన్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఆ పావించిలో కలపాలండి. ఇక్కడి నుంచి ఈ లైన్‌లో కలపాలి. ఇక్కడ నుంచి డౌన్ అయ్యే కొద్దీ గీత కానించి గీత అనమాట. అంతేనండి. చాలా సింపుల్. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేయడమేనండి. ఇది మిడిల్‌కి ఈ విధంగా ఘాటు పెట్టేసుకుంటున్నాను. కింద వైపున ఈ క్లాత్‌ని కూడా కట్ చేసేస్తున్నాను. తీసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ లోకి తీద్దాం. ఇక్కడికి. చూడండి ఈ విధంగా ఓపెన్ చేసి ఇక్కడి నుంచి ఎవరికైనా 1 ఇంచ్ అండి. 1 ఇంచ్‌కి ఆ విధంగా మార్క్ చేసేసి అక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందండి? 7:15 ఉందన్నమాట. 8 ఇంచెస్ అంటే ఇది తక్కువ 4 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఇక్కడొచ్చేసి నేను హ్యాండ్ లూజ్ వచ్చేసి ఒక 3/4 ఇంచుకి మార్క్ చేస్తున్నానండి. ఇక్కడి నుంచి ఈ విధంగా కలిపేసి అక్కడి నుంచి ఈ 1 ఇంచ్‌లోకి కలిపేయాలండి. ఇప్పుడొచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తున్నాను. చూసారు కదా! మనం హ్యాండ్ లోతు వచ్చేసి ఈ షేప్ పర్ఫెక్ట్‌గా రావాలండి. ఓకేనా? ఇదొచ్చేసి ఫ్రంట్ అండ్ గుర్తు కోసం ఈ విధంగా మార్క్ చేసేసాను. ఇది పక్కన పెట్టేసానండి. ఇంక ఇప్పుడొచ్చేసి షేప్ పట్టీ అండి. చూడండి. ఈ షేప్ పట్టీ కూడా మీకు ఈజీగా
అర్థమవడం కోసం ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఎవరైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు. దీనికి కష్టపడాల్సిన పనేం లేదు. ఇక్కడికి ఎంత ఉందండి మార్కింగ్? ఇది వచ్చేసి మనము డాట్ కుట్టేస్తామండి. ఇక్కడ నుంచి 3.5 ఉంది. డాట్ కుట్టేస్తాం కదా! అది వదిలేసి చివరి వరకు ఎంత ఉంది? 11 ఇంచెస్ ఉందండి. 11 ఇంచెస్ దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేద్దాం. అంటే 11.5 ఇంచులు అనమాట. 11.5 ఇంచులు పొడవు తీసుకుంటున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేద్దాం. ఓకేనా? 11.5 ఇంచులు తీసుకున్నాం. ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి నేను 4 ఇంచెస్‌కి మార్క్ చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసి 4 ఇంచెస్‌కి మార్క్ చేస్తున్నాను. మిడిల్ వచ్చేసి 3 ఇంచెస్‌కి మార్క్ చేస్తున్నానండి. ఇక్కడి నుంచి 3.5 ఉండాలి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్‌ని కలుపుతూ షేప్ పట్టీకి షేప్ ఇచ్చేయడమే. అంతేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేయడమేనండి. చాలా సింపుల్. షేప్ పట్టీ కోసం అంత కష్టపడాల్సిన పని ఏమి లేదండి. ఎవరికైనా ఇదే మెథడ్. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తున్నాం. ఇది ఫ్రంట్ అండ్ గుర్తు కోసం ఇక్కడ ఈ విధంగా ఘాటు పెట్టేసుకుంటున్నానండి. ఓకేనండి. ఇంకా నేను ఇక్కడ నెక్ కట్ చేయలేదు. ఇంకా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదా! ఒక ఆది జాకెట్‌ని ఉపయోగించి ఏ విధంగా బ్లౌజ్‌ని కట్ చేయాలనేది చూపించానండి. చాలా సింపుల్‌గా ఎవరికైనా ఏ కొలతకైనా కూడాను ఇదే మెథడ్ అనమాట. అందులో ఏ డౌట్ లేదు. మీరు ఆది జాకెట్ అంటే ప్రతి ఒక్క పాయింట్ తీసుకోబడలేదండి. నేను ఈ బ్లౌజ్‌లోంచి ఏ కొలతలు తీసుకున్నానో అవే యూజ్ చేసి మీరు మీ దగ్గరికి ఎవరైనా కస్టమర్ ఆది జాకెట్ ఇస్తే ఇలాగే కట్ చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నా వీడియో కనుక నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.